చదువుబడిన లేఖన భాగం మత్తయి సువార్త, గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ 12th chapter 46వ వచనం నుండి 50వ వచనం వరకు ఉన్న లేఖన భాగం. 46 నుండి 50 వరకు ఉన్న లేఖన భాగం. ఒకసారి అందరూ మీ బైబిల్ తీసి కలిసి చదువుదామా? ఆయన జనసమూహంతో ఇంకా మాట్లాడుచుండగా ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవల్లని వెలుపల నిలిచున్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడు నా సహోదరి నా తల్లియునై ఉన్నాడని. ఈ మాట నేను నా రెగ్యులర్గా ఇప్పుడు నేను మాథ్యూ గాస్పెల్ నేను నా రెగ్యులర్ బైబిల్ స్టడీలో చదువుకుంటున్నాను, నా డైలీ పోర్షన్. సో అందుకనే నేను బియాటిట్యూడ్స్ ఎవ్రీ ఫ్రైడే మరి నేను పంచుకుంటా ఉన్నాను. గత వారం మరి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని మాట్లాడాం. దానికి ముందు కనికరం గలవారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. ఎవరు ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, మీరు పరలోకానికి వెళ్ళాలంటే ఇలాగ ఉండాలి, పరలోకానికి వెళ్ళాలి అనుకుంటే ఇది మీ జీవిత విధానం అని వాటిని మాట్లాడుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఈ 12వ అధ్యాయం వచ్చేసరికి 11వ అధ్యాయం 12వ అధ్యాయం ఆఖరి మాట నన్ను ఎందుకో ఆగాను నేను. ఈ మాట ఎందుకు ఇలాగన్నాడని అంటే, ఒక విధంగా చెప్పాలంటే ఆయన మాట్లాడుతూ ఉన్నారు, జనసమూహాలతో మాట్లాడుతుంటే మేబీ ఎన్ని రోజులు అయిపోయిందో తెలీదు, ఆయన ఇల్లు వదిలి తిరుగుతూ ఉన్నాడు. మరి తల్లి సహోదరులు ఆయన చూడడానికి వచ్చారు. వస్తే ఆయన వారిని పట్టించుకోలేదు. మేబీ ఆయన ఇంట్లో ఉండుంటాడు, బయటను వారు ఉండుంటారు. మీకు తెలుసు కదా, ఆయన కపెర్నహూములో ఇంట్లో ఉంటే ఇంట్లో ఖాళీ లేదు, మనుషులు దూరడానికి కూడా ఖాళీ లేక పెంకులు విప్పి ఆయన్ని పైకప్పు విప్పి ఆ పక్షవాయు గలవాన్ని దించారు. కాబట్టి జనసమూహాలు ఉన్నారు, ఆయన తల్లి తండ్రి అందరూ ఉంటే బయట నిలబడితే ఒక ఆయన వచ్చాడు. కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు, మధ్యలో హడావిడి చేసేవాళ్ళు. సార్ 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 మీ మమ్మీ డాడీ బయట ఉన్నారు సార్, వీళ్ళు ఏదో వాళ్ళకి ఫేవర్ చేస్తున్నట్టు ఉంటారు. వాళ్ళు ఏదో విధంగా స్టేజ్ మీదకి వచ్చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. యేసుప్రభు దగ్గరికి వచ్చి, సార్ మీ మమ్మీని మీ అన్నదమ్ములు అందరూ బయట నిలబడి ఉంటే ఆయన వైపు చూసి, ఎవడరా మా అమ్మ అన్నాడు. ఏంటన్నాడు? నా ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకోండి, అక్కడ అలా రాయలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన చూసి, ఎవడరా నా అమ్మ, ఎవరు నా అన్నదమ్ములు? ఆ అడిగినోడికి ఎలాగుంటుందో ఆలోచించండి. నేనేదో మీ అమ్మ నాన్న అన్న వచ్చారని నేను చెప్దామంటే ఈయన ఎగిరి గంతేసి, అమ్మో మా అమ్మ వచ్చిందా, మా అన్నదమ్ములు వచ్చారా అని ఈ మినిస్ట్రీ మానేసి వెనకతలు వెళ్ళిపోతాడు అనుకున్నాడు ఆయన. మీకు అర్థమైందండి? బైబిల్ని మనం ధ్యానపూర్వకంగా చదివితే ఈ భావాలు మనకు వస్తాయి. అనుకుంటే తిరగేసి అన్నాడు, ఎవడరా మా అమ్మ, ఎవడరా మా నాన్న అన్నాడు, ఎవరు మా అన్నదమ్ములు అన్నాడు. ఆకేం నోట్లోంచి మాట రాలేదు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లి నా అన్నదమ్ములు వీళ్ళు అని అతనికి ఒక మెసేజ్, జనసమూహానికి ఒక మెసేజ్, ఈరోజు మనకు ఒక మెసేజ్. అదేం మెసేజ్ అంటే, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడు నా సహోదరియు నా తల్లి ఉన్నాయన్నారు. యేసుప్రభు వారు ఈ బియాటిట్యూడ్స్ కంప్లీట్ చేస్తున్నాడు. 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి చూడండి, 7వ అధ్యాయం 5వ అధ్యాయంలో మొదలుపెట్టాడు, 6వ అధ్యాయం 7వ అధ్యాయం ఇంకా ఫ్యాగెండ్కి వచ్చాడు. ఆయన మినిస్ట్రీ, ఆయన ప్రసంగం ముగింపు దగ్గరికి వచ్చేసరికి వచ్చినప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్పాడు. ఈ
1వ వచనం చూద్దాం. ప్రభువా ప్రభువా, చూడండి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఇది మరి ఘోరంగా ఉంది. శాస్త్రులు, పరిచయులు, యూదులు చాలా మంది ఉన్నారు. ఎవడో కానీ ప్రభువా అనడు. కొద్దిమందే ప్రభు అన్నారు అంతవరకు. తోమా అన్నాడు ప్రభువా అని, అంతవరకు వాళ్ళందరూ వాళ్ళంతా రబ్బీ అన్నారు. యూదులు యెహోవా అనే పేరు ఉచ్చరించరు, జెహోవా అనరు, అదోనాయ్ అంటారు, ప్రభువా అంటారు. సో ప్రభువా ప్రభువా అనే ప్రతివాడు పరలోక రాజ్యానికి ప్రవేశింపుడు. అసలు 22వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు ఒక విషయాన్ని రియలైజ్ అయ్యారు. ఇప్పటికీ చర్చ్ రియలైజ్ అవ్వట్లేదు ఇది. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు. బోధకుడా, నీవు సంచవంతుడవై ఉండి దేవుని మార్గం సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటం లేనివాడవనియు ఎరుగుదుము. అబ్బా, ఏం అండర్స్టాండింగ్ వచ్చిందండి వాళ్ళకి. నీకేమి చాలండి. దిస్ ఇస్ ద అండర్స్టాండింగ్. అసలు చర్చ్ షుడ్ హ్యావ్ దిస్ అండర్స్టాండింగ్. ఏంటిది అండర్స్టాండింగ్ అంటే, యేసు ప్రభుకి ఎవరిని లక్ష్య పెట్టవలసిన పని లేదు. రికమెండేషన్లు ఉండవు ఆయన దగ్గర. నీ డిగ్రీలు ఆయన చూడు, ఎంత పని చేసావు, ఎన్ని పనులు చేసావు చూడు. ఆయన మొహమాటం లేనివాడంట. పై రూపాన్ని చూసి మోసపోయేవాడు కాదు. నువ్వు మొహమాటం లేనివాడు అని, నువ్వు ఎవరినీ లక్ష్య పెట్టవని ఎరుగుదు. అసలు యేసు ప్రభు వారు ఇలాంటి వారు అని ఎంతమందికి తెలుసు? ఈరోజు వాట్ గాస్పెల్ ఇస్ ప్రీచ్డ్ బై ద సో కాల్డ్ ప్రీచర్స్ ఏంటంటే, యు ఆర్ అండర్ గ్రేస్. నువ్వు కృపలో ఉన్నావు, కొట్టుకుపోద్ది, ఏదైనా పర్వాలేదు. నిన్న మాకు ఒక యూత్ కాన్ఫరెన్స్ చేసాం, సెమినార్ చేసాం. లిమిటెడ్ మెంబర్స్ 15 to 25 ఎంచుకున్నాం. ప్రైడ్ పార్ట్నర్స్ టీం వారు చేశారు. అందులో నో యువర్ గాడ్ అని ఒక టాపిక్ పెట్టుకొని, నీ దేవుడు ఎవరో తెలుసుకో అని అసలు చిన్న క్వశ్చనర్ తయారు చేసి గ్రూపులుగా విడగొట్టి, ఆ గ్రూపుల్లో ప్రశ్న వేసామంటే, నీకు దేవుడి గురించి ఉన్న అవగాహన ఏంటి? నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? ఆయన ఏంటి? ఆయన ఎలాంటి వాడు ఏంటి అని అడిగితే, చాలామంది యవనస్తులు, మీరు నమ్మండి, అందరూ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండే, అందరూ సండే స్కూల్కి వెళ్ళిన వాళ్ళే. ఒక్కరికి దేవుని గురించి అవగాహన లేదు. ఎలాంటి అవగాహన ఉందంటే, ఆయన మనతోటే ఇప్పుడు ఉంటాడు సార్ అన్నాడు. ఇప్పుడు అంటే ఎప్పుడు ఉంటాడంటే ఎప్పుడు ఉంటాడు సార్ అంటే నువ్వు సినిమాకి వెళ్ళినప్పుడు కూడా నీతో ఉంటాడంటే ఆగాడు. ఉంటాడా? నువ్వు పాపం చేసినప్పుడు ఉంటాడా? సంసోనుతో దేవుడు ఉన్నాడు, పాపం చేసినప్పుడు ఉన్నాడా? సంసోను లేచి తల విరబోచుకొని ఇలాగనేసరికి అక్కడ ఒక మాట రాయబడింది, దేవుని ఆత్మ అతన్ని విడిచిపోయినన్న సంగతి అతడు ఎరుగకుండెను. పాత రోజుల్లాగే మళ్ళీ ఒళ్ళు విరబోచుకొని ఫిలిస్తీన్లు చంపేద్దాం అనుకున్నాడు, కానీ దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టేసింది. సౌలు దేవుని ఆత్మ చేత నింపబడి ప్రాఫెట్గా, ఇతడు ప్రవక్తల్లో ఒకడు అన్నట్టుగా ప్రవచించిన ప్రవక్త అయిన సౌలు, దెర్ ఇస్ అ టైం పరిశుద్ధాత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయాడు. దేవుని ఆత్మ వెళ్ళిపోయి బాగుండు, దురాత్మ వచ్చి అతన్ని పట్టింది. ఇక్కడే మీరు ఇలా చదువుతూ ఉంటే, ఇందులోనే మత్తయి సువార్తలోనే ఒక భాగం ఉంది. నేను అది చదివాను. అది చదివాక అనిపించింది నాకు, ఇప్పుడు క్రైస్తవులందరూ ఎందుకు ఇలాగున్నారు అని అంటే కారణం ఇదే అనిపించింది. అంటే ఒక దెయ్యం వెళ్ళిపోయిందంట, ఒకడిని విడిచి వెళ్ళిపోయి అంటే రక్షణ పొందాడు, యేసుప్రభుని అంగీకరించాడు. వెళ్ళిపోయి తిరిగి ఎక్కడ ఖాళీ లేదంట.
ఖాళీ లేకపోతే నేను వదిలేసి వచ్చేసిన ఇల్లు ఎలాగుందో చూద్దామంటే అది భలే నీట్గా ఉందంట, పెయింట్లు వేసి ఇల్లు కడిగి శుభ్రం చేసి ఖాళీగా ఉందంట. ఖాళీగా ఉంటే ఏం చేశాడంట ఈడు రాకుండా మరి చెడ్డవైన ఆత్మలను తీసుకొచ్చాడు దెయ్యాలని. మొదట్లో ఈడు బాగా ఉండేవాడండి, క్రైస్తవుడుగా మంచి 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 వ్యక్తి అండి ఈయన. ఈ మధ్య ఎందుకు ఇలాగైపోయాడంటే ఎందుకు ఇదే పని. మామూలుగా ఉన్నప్పుడు ఒక దెయ్యమే, మరి చెడ్డవైన. మనం దేవుని గురించిన అవగాహన ఎంతవరకు ఉందంటే అసలు ఏమనుకుంటున్నారంటే దేవుడి గురించి ఏదో ఆయన అన్నిటినీ క్షమించేసేవాడు, ప్రేమించేవాడు, ఆయన ప్రేమ అన్నిటినీ సూపర్సీడ్ చేసేస్తుంది అని అనుకుంటున్నారు. 5వ అధ్యాయాన్ని రోమిలికి రాసిన పత్రికను ఎలా ముగించాడంటే పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ కృప అపరిమితముగా విస్తరిస్తుంది. పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప అపరిమితంగా విస్తరిస్తుంది అని అంటూ 6వ అధ్యాయం ఎలా మొదలుపెట్టాడు. అయితే అలాగైతే కృప విస్తరింపవలనని పాపములో నిలిచి ఉందువా? ప్రశ్న. కృప విస్తరింపవలనని పాపములో నిలిచి ఉందువా? యు కెనాట్ టేక్ గ్రాంటెడ్. గ్రేస్ని గ్రాంట్ తీసుకోకూడదు. మొమాటం లేని దేవుడు యేసు ప్రభువారు. ఆయన చెప్తూ ఇక్కడ ఏమంటాడంటే ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి అన్నది ప్రశ్న కదా. తండ్రి చిత్తం ఏమై ఉంటుంది? చాలా ఉన్నాయి. ఈ చిత్తాన్ని ఒక్కొక్కరి ఎడల ఒక్కొక్క విధంగా ఉంటుంది దేవుని చిత్తం. అయితే యూనివర్సల్ చిత్తం ఒకటి ఉంది, వ్యక్తిగత చిత్తం ఒకటి ఉంటుంది. మర్చిపోవద్దు ఇది. యూనివర్సల్ చిత్తం ఏంటి అంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి. అది యూనివర్సల్ చిత్తం అయింది. అందుకే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. దట్ ఈజ్ యూనివర్సల్ ఆయన చిత్తం. అది నేను వచనాలన్నీ చూపించను, ఎందుకంటే ఏంటి టైం మార్చినా అదే టైంకి వెళ్తున్నామండి ఇంటికి అంటున్నారంట. అలవాటు అయిపోయి ఆ టైంకి వెళ్తున్నారు, అంతేగాని ఇక్కడ లేటే కాదు. ఎందుకైనా మంచిది అన్నీ మానేస్తాను. కాబట్టి యూనివర్సల్ చిత్తం ఒకటి ఉంది, కానీ వ్యక్తిగత చిత్తం ఏంటి అన్నది మనకి తెలియాలంటే మన జీవితంలో ఒక కార్యం జరగాలి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో పౌలు ఈ సంగతి రాస్తా ఉన్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. ఎలాగంటే చూడండి, ఆ బెరియా చర్చ్ వాళ్ళు లేఖనాలను పరీక్షించేవారంట. ఎవడు ఏది చెప్తే నమ్మడం కాదు. ఇదే పెద్ద ప్రాబ్లం ఈ రోజుల్లో జరుగుతుంది. ఎవరు ఏది చెప్పినా వినడానికి సొంపుగా ఉంటే, అబ్బో ఏమి చెప్పాడండి, గట్టిగా బల్ల గుద్దితే, గట్టిగా అరుపులరిస్తే, 1-2 సూచక్రియలు చేస్తే మనం నమ్మేస్తాం. దేవుడు ఇతనితో లేకుండా ఉంటే ఇతడు ఇలాంటి కార్యాలు చేయగలడా అని డౌట్ మనకి. పరీక్షించి దేవుని చిత్తమేదో తెలుసుకోవడం అనేది చాలా అవసరం. చిత్తమేదో తెలుసుకున్నట్లు ఏమవ్వాలి? మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం. దేవుని చిత్తం తెలియాలంటే అందరికీ ఆశ ఉంటుంది. ఐ వాంట్ టు నో గాడ్స్ విల్. ఒక అమ్మాయి ఇప్పుడు పాస్టర్ గారు ఆయన సేవకు వచ్చే ముందు ఇంకొక సేవకుడితోటి మా డాక్టర్ గారితో చెప్పాడు, సార్ ఐ ఫౌండ్ గాడ్స్ విల్. ఏంట్లో ఎందులో అంటే పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నాడు దేవుడు. ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడండి, ఈయన్నే పెళ్లి చేసుకో. ఈయనన్నాడు, మీ ఇద్దరికీ వచ్చినవి కళలు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇంప్రెస్ అయ్యి వచ్చిన కళలు అవి దర్శనాలు కాదు. మీకు పెళ్లి చేయాలో లేదో బాధ్యత ఎవరిది? మీ అమ్మ నాన్నది. దర్శనం ఎవరికి రావాలి?
ఎవరికి రావాలి? అమ్మ నాన్నకి రావాలి, మీకు కాదు. మనకు బోల్డ్ కళ్ళు వస్తాయి, సీరియల్ చూసి పడుకుంటే చాలా వస్తాయి. ఇవి వచ్చేవన్నీ ఒరిజినల్ కాదు. ఇది దేవుని చిత్తం సార్, దేవుడు నాతో మాట్లాడాడు. బైబిల్లో ఇష్టమైన వచనాన్ని ఎంచుకోవడం, ఇదే దేవుడు నాతో మాట్లాడాడు, ఇది కాదు. దేవుని చిత్తాన్ని ఎరగడం అంటే మన జీవితాలలో మన మనస్సు మారాలి. మనస్సు మారకుండా దేవుని చిత్తం అర్థం కాదు. మన మనస్సు లోకంలో ఉంటే దేవుని చిత్తం అర్థం కాదు. మన చిత్తం ఈ లోక విషయాల్లో ఉండిపోతే చాలాసార్లు దేవుని వాక్యం మనకి చేదుగా ఉంటుంది, కోపాన్ని పుట్టిస్తుంది. ఆ మాటలు మనకి ఇబ్బెట్టుగా ఉంటాయి. దేవుని చిత్తం తెలుసుకోవడం అంత ఈజీగా. మన మనస్సు మారకుండా ఒక ఆయన హగైలో గాస్పల్ ప్రీచింగ్ గురించి వెళ్తూ, ఈరోజు ప్రీచింగ్ చేస్తుంటాం కదా, ప్రీచింగ్ గురించి మాట్లాడుతూ, వెన్ యూ గో అవుట్ టు గివ్ ఎవాంజలైజ్ ఒక వ్యక్తిని, డోంట్ థింక్ దట్ ఫెలో ఈజ్ అన్ ఎంప్టీ వెసల్. అతనికి ఆల్రెడీ సమ్ ఫెయిత్ ఈజ్ ఇన్ హిజ్ హార్ట్. అంటే ఒక గ్లాస్ తీసుకొని నీళ్ళు ఉంటాయి, ఈ నీటిలో నువ్వు ఎంత నీరు వేసినా అదేమవుద్ది? ఓవర్ఫ్లో అవుతుంది. ఈ నీటిలో నువ్వు కొత్త నీళ్ళు వేయాలంటే ఏం చేయాలి? ఈ పాత నీరుని తీసేయాలి. అన్లెస్ ఇట్ ఈస్ ఎంప్టీడ్ యూ కెనాట్ ఫిల్ ఇట్ విత్ న్యూ వాటర్. మనం ఏం చేస్తామంటే పాత నీరు ఉంటుండగానే కొత్త నీరు వేయడానికి ప్రయత్నం చేస్తాం, ఇది ఓవర్లో అయిపోద్ది, ఆ పాత నీరే ఉంటుంది, ఆ పాత నీరే ఉంటుంది. మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మన మనస్సులు మారాలి అంటాడు. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రభువా, ఇంకొక ఆయన అన్నాడు 3వ అధ్యాయం యోహాను సువార్తలో, దైవ సేవకుడే బోధకుడు ఆయన నికోదేము అనే ఆయన రాత్రి వేళ వెళ్ళాడు, నాకు నువ్వు అర్థమైపోయావు అన్నాడు. ఏమన్నాడు చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. యూదుల అధికారి అయిన నికోదేము అనే పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి అందు అతని యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించున్న సూచక్రియలు ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాడు. ఏమన్నాడంటే, నాకు ఒక అద్భుతమైన రెవల్యూషన్ వచ్చింది, ఎవరికి అర్థమలేదు, నాకు ఒకడికే అర్థమయ్యా నువ్వు అన్నాడు. ఏమన్నాడు? మా శాస్త్రుల పరిచయాలకు నువ్వు అర్థమవ్వలేదు, నువ్వు నాకు అర్థమయ్యావు, నువ్వు దేవుని కుమారుడు అని అర్థమైపోయింది, దేవుని దగ్గర నుంచి వచ్చావని నాకు అర్థమైపోయింది, నువ్వు దేవుని దగ్గర నుంచి వస్తేనే నీలాంటి వాడు తప్ప ఇలాంటి వాడు ఎవడు ఇలాంటి పనులు చేయలేడు అన్నాడు. యేసు ప్రభు వారు దానికి ఆయన ఏం ఫ్లాట్ అయిపోలే. ఆ విషయాన్ని బట్టి ఆ వ్యక్తి అంటున్నాడు, అబ్బా ఏం అండర్స్టాండింగ్ వచ్చిందని అల్లా. ఏమన్నాడు చూడండి, ఒకడు క్రొత్తగా, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేడు, చూడలేడని. అది చూడలేడు. ఫస్ట్ థింగ్ అది మారు మనస్సు. ఒకడు క్రొత్తగా జన్మిస్తే, ఏమండి ఈ అండర్స్టాండింగ్ జాగ్రత్తగా చూడండి, ఒకడు క్రొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యాన్ని చూస్తాడంతే. ఇది చాలామందికి తెలియదు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటగానే వాళ్ళకి కనాను అనే ప్లేస్ ఉందని తెలుసు, కానీ వాళ్ళందరూ కనానికి వెళ్ళలేదు. మీకు అర్థమైందా? అందరు కనాను వెళ్ళలేదు. కనానికి వెళ్తున్నాం అని ప్రయాణం మొదలుపెట్టారు, కానీ అందరూ వెళ్ళా. మరి ఐగుప్తుని విడిచిన వాళ్ళు అందరూ కనానికి వెళ్ళిపోవాలి కదా. మారు మనసు పొందితే నువ్వు దేవుని రాజ్యాన్ని చూస్తావు. ఇప్పుడు అంటాడు చూడండి, తర్వాత కిందకు వచ్చాక 5వ వచనం, ఒకడు నీటి మూలముగాను, ఒకడు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. ఆయన కుమారులు ఆయన కుమార్తెలు అనిపించుకోలేవు, ఆయన సహోదరుడు ఆయన తల్లి అనిపించుకోలేవు. ప్రభువా ప్రభువా అనే భక్తివాడు పరలోక రాజ్యాన్ని చేరడు. ఎవడన్నా తల్లి, ఎవడన్నా తండ్రి, ఎవడన్నా అన్నదమ్ములు నువ్వు అనుకుంటే అయిపోద్దా? అక్కడ ఒక మాట ఉంది చూడండి, నాకు భలే, అది మీరు ఎప్పుడైనా గమనించారో లేదో తెలియదు నాకు, కానీ కీర్తనల గ్రంథంలో యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని ఉందా? చూడండి ఎక్కడ ఉంది, ఒక్క నిమిషం. కీర్తనలు 33 చూడండి, 33:12 జాగ్రత్త చదవండి.
యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ధన్యులు ఫుల్ స్టాప్ ఉందా, కామా ఉందా? ఫుల్ స్టాప్ ఉందండి. అంటే అక్కడతో సబ్జెక్ట్ ఎండ్ అయిపోయిందా లేదా? మీరు జాగ్రత్తగా గమనించండి, అది ఫుల్ స్టాప్ అక్కడ. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, బాగానే ఉంది. ఇప్పుడు చూడండి 2, ఆయన తనకు స్వాస్థ్యం, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. నువ్వు ఆయన దాన్ని నువ్వు దేవుడు అనేసుకుంటే అయిపోదు, ఆయన నిన్ను తన బిడ్డ అనుకోవాలి. అంతేనా అండర్స్టాండింగ్? ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు. ఎస్, యు ఆర్ ఎలిజిబుల్ అని ఆయన చెప్పాలి. దేవా నువ్వు నాకు తండ్రి, అబ్బా, డాడీ అనేస్తా ఆవిడు. అంటే మనం అంత కొద్ది క్లారిటీగా ధ్యానపూర్వకంగా చదవకపోవడం వల్ల చదువుకు వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి అది మనకు అర్థం కాదు ఒక్కొక్కసారి. ఇది అండర్స్టాండింగ్. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, నో డౌట్, ధన్యులు. కానీ ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు, అది మెయిన్. ఇప్పుడు ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ, నూతనంగా తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని చిత్తం ఏదో అర్థమవుతుంది. ఇంతకీ దేవుని చిత్తం ఏమై ఉంటుంది? ఇందాక చెప్పాను, యూనివర్సల్. నా వ్యక్తిగత జీవితంలో ఆయన చిత్తం ఏంటంటే మనం మారుమనసు పొందాలి, మన మనసు మారి నూతనపరచబడాలి, మనం ఆత్మచేత నింపబడి మన ప్రయాణాన్ని మనం కొనసాగించాలి. ఇంతవరకు మన ఎడల మనము ఈ చిత్తాన్ని ఎరిగిన మనం, ఈ విధంగా మలచబడిన మనము నెక్స్ట్ దేవుని చిత్తం ఏమై ఉంది అని తెలుసుకుంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు, దేవుడు నీకు ఎందుకు రక్షణ ఇచ్చాడు, దేవుడు నీ మనసు ఎందుకు మార్చాడు, దేవుడు నిన్ను ఎందుకు రూపాంతరపరిచాడు, దేవుడు నిన్ను తన స్వాస్థ్యంగా ఎందుకు ఎంచుకున్నాడంటే ఫర్ ది యూనివర్సల్ పర్పస్. మీరు ఆలోచన చేయండి. ఆది కాండంలో దేవుడు నోవహును ఎంచుకున్నాడు. నోవహును ఎందుకు ఎంచుకున్నాడు? జనాంగాల్ని రక్షించాలని ఆశపడ్డాడు. జనాంగాలు ఇష్టపడలేదు, ఆయన ద్వారా జనాంగాలు రప్పించాడు. ఇట్ ఈస్ యూనివర్సల్ కాజ్. అబ్రహామును పిలిచాడు. ఎందుకు పిలిచాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, సో దట్ యు మే బి బ్లెస్సింగ్ అంటు ది నేషన్స్ అన్నాడు. జనాంగములకు ఆశీర్వాద కారణంగా ఉండాలని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. మోషేని పిలిచాడు దేవుడు. ఎందుకు పిలిచాడు? ఎక్కడో మిద్యాన్ అరణ్యంలో ఉన్న వ్యక్తిని, మర్డరర్ని పిలిచి అన్నాడు, నా ప్రజలైన ఇశ్రాయేలీల్ని కనాను ప్రవేశం తీసుకువెళ్ళన్నాడు. గిద్యోని పిలిచాడు దేవుడు, యు ఆర్ మైటీ వాలర్ అన్నాడు. అతడేమో గానుగా చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. మిద్యానీయులు మిడతల దండలకు వచ్చి పంటంతా పట్టుకుపోయారు. వెళ్తుంటే దారిలో పడిపోయిన పరిగి ఏరుకొని ఆ పరిగి దులుపుకుంటున్నాడు, ఆ పూట తిండి తిందామని. వాళ్ళ నాన్న ఊరికి బాస్, దేవుని దూత వచ్చి పక్కన నిలబడి మైటీ వేలర్ అంటే కొన్ని ఇలాగే ఉంటాయి, అలకోలంగా ఉన్నది. మైటీ వేలర్ ఏంటి, నేనేమో దాక్కొని ఉన్నానంటే లేదు దేవుడు నిన్ను పిలుచుకుంటున్నాడు, దేవుడి దగ్గరికి వస్తే నిన్ను వాడుకుంటాడు అన్నాడు. ఎందుకు గిద్యోని పిలిచాడు? తన ప్రజలైన ఇశ్రాయేలీల్ని రక్షించడం కొరకు. దేవుని చిత్తం ఆది నుంచి ఇంతవరకు ఒకటే ఒక చిత్తం, అంతటా అందరూ మారు మనసు పొందాలి. అందరూ ఏదేని వనంలో నుంచి వెళ్ళగొట్టబడిన ఆ ప్రజలందరూ కూడా మరలా తన దగ్గరికి రావాలి. ఇందాక ఆ పాట పాడుతుంటే ఆ 103వ కీర్తనలో మాట అది ఏది, తల్లి వలె ఆదరించును అన్నది యెషయా గ్రంథంలో మాట, తండ్రి వలె జాలి చూపును అనే మాట 103వ కీర్తన. మనం మంటివారమని ఎరిగి ఆయన చూడు 103వ కీర్తన తండ్రి. ఆ ముందు మాట నాకు జ్ఞాపకం రాలేదు, నాకు భలే ఇష్టమైన మాట అది. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడతాడంట. జాలి, అయ్యో జాలి అంటే చూడండి, చిన్నపిల్లలు కొన్నిసార్లు నడవలేను, పెద్దోళ్ళు నడవలేనప్పుడు, కొన్ని పనులు చేయలేకపోతున్నప్పుడు జాలిపడి మనం హెల్ప్ చేస్తాం కదా. మనం ప్రయాణం చేయలేకపోతున్నాం, ఈ విశ్వాసంలో కొనసాగలేకపోతున్నాం, డాడీ ఏంటంటే ఈ విల్ హెల్ప్ అంట, జాలి పడతాడు. తల్లి ఏమో ఆదరిస్తుంది, తల్లి వలె ఆదరించేవాడు, తండ్రి వలె జాలి చూపే దేవుడు ఆయన. మన అందరి ఎళ్ళ ఆయన చిత్తాన్ని మనం ఎరగాలని, ఆయన చిత్త ప్రకారం చేయాలని, ఆ చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ఉంటాడని. అలా కాకపోతే ఏమవుతుంది చూడండి, లూకాసు సువార్త 24వ అధ్యాయం, లూకాసు సువార్త
12వ అధ్యాయం 47వ వచనం. లూకా 12:47. 12:47. తన యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపకయు ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఇది ఇంకా భయంకరమైన మాట అండి. నీకు అండర్స్టాండింగ్ లేకుండా, దేవుడి చిత్తం ఏదో ఎరగకుండా నువ్వేం చేయకపోతే పర్వాలేదు. తర్వాత చదవండి. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడును వాని యొద్ద ఎక్కువగా తీయుచూతురు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురు వారి యొద్ద ఎక్కువగా అడుగుదురు. దేవుడు నీకు ఎన్ని ప్రసంగాలు, ఎన్ని వారం వెంబడి వారం దైవజనులు మారి ఎన్ని వందల సార్లు దేవుడు నీ గురించి, నా గురించి మాట్లాడుతున్నాడు. వాక్యం మనకు వినబడతా ఉంది. ఆయన చిత్తాన్ని ఎరిగి, దేవా నా ఎడల నీకున్న చిత్తం ఇది, ఆ చిత్తం చేయుటే. చూడండి, యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? నా తండ్రి చిత్తం చేయుటే నా పని. నేను ఈ లోకానికి వచ్చిందే అందుకు, నా సొంత చిత్తాన్ని చేసుకోవడానికి రాలేదు. యేసుప్రభు శిష్యులుగా మనం మన చిత్తాలు చేసుకోవడానికి కాదు, తండ్రి చిత్తం చేయడానికి యేసుప్రభు ఎలాగొచ్చాడో, యేసుప్రభు శిష్యులమైన మనం కూడా ఆ తండ్రి చిత్తాన్నే నెరవేర్చేవారమై ఉండాలి. ఆ తండ్రి చిత్తం ఏంటంటే 3:16 యోహాను సువార్తలో ఏంటైంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఈ సత్యాన్ని మనం లోకమంతటా చెప్పడమే. ఎలా చెప్పగలం? వర్బల్గానా? త్రూ అవర్ లైఫ్స్, మన జీవితాల ద్వారా, మన జీవిత విధానం ద్వారా. అదే బీయాటిట్యూడ్స్. లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు సౌండ్ ఇస్తుందా? వెలుగు సౌండ్ ఇస్తుందా అండి? వెలుగు ఎప్పుడు కూడా సౌండ్ ఇవ్వదు. కానీ దూరంగా ఉన్నవారికి మార్గాన్ని చూపిస్తుంది. చూడండి, జాగ్రత్త వినండి. మీరు అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. వెలుగు సౌండ్ చేయదు, పబ్లిసిటీ ఉండదు. వెలుగు దగ్గరికి మనుషులు వెళ్ళిపోతారు, పురుగులు వెళ్ళిపోతాయి, అందరూ వెళ్ళిపోతారు. అక్కడే చదువుకోవాలి, అక్కడే చూసుకోవాలి, కూర్చోవాలనుకుంటారు. చీకటి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు వెలుగుంటే. రెండోది, ఉప్పు సౌండ్ చేయదు, నూనెలాగా పైకి తేలదు. నేనే మీకు టేస్ట్ ఇచ్చాను అందో. నూనె ఏమంటది? మనకి ఉప్మా చేసినప్పుడు మీదనే పైన లాస్ట్లో వేస్తాడు. ఏటేసేవని అడిగాను. నెయ్యి అన్నాడు. ఉత్తినే డాల్డా. అది అంటే ఎక్కువ డాల్డా ఉంటుంది, నెయ్యి వేస్తారు. పూర్తిగా ఎయిరని అనలేం, కొంత వేస్తారు. ఎక్కువ డాల్డా ఉంటుంది, దానికి దాహం వేసేస్తుంది అది, అందుకని తినలేం. ఇప్పుడు ఇది ఎగ్జిబిట్ అవుద్ది, అందులో ఉప్పు కనబడుతుందా? చూడండి, ఉప్మాలో ఉప్పు కనబడుతుందా? కానీ ఎన్ని నెయ్యి డబ్బాలు వేసినా ఉప్మా ఉప్పు అయిపోతే టేస్ట్ వస్తుందా? దిస్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్. ఇది దేవుని చిత్తం మన ఎడల. నేను ప్రెసిడెంట్ అవడం చిత్తం కాదు, సెక్రటరీ అవడం చిత్తం కాదు, నేను ఏదో పెద్ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవడం చిత్తం కాదు, స్టేజ్ ఎక్కడం చిత్తం కాదు. దేవుని చిత్తం ఏదంటే, ఏ విధము చేతనైనను కొందరిని అగ్నిలో నుండి లాగినట్లు, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి కొందరిని బయటికి లాగడం అనేది దేవుని చిత్తం. పిలువబడిన ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఏమన్నాడు? ఎవరు నా సహోదరులు, ఎవరు నా సహోదరులు అంటే ఎవరిని చూపించాడు? శిష్యుల్ని చూపించాడు. వీళ్ళు అలాగే ఆయన సహోదరులు సహోదరులు అయ్యారు. జాగ్రత్తమేనండి. ఈ శిష్యులు చూపించి వీరు నా సహోదరులు, వీరు నా తల్లి అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? వారు తమ సమస్తాన్ని విడిచి యేసుని వెంబడించారు. ఎవరు ఆయన సహోదరులు, ఎవరు సహోదరులు అవుతారంటే, సమస్తాన్ని విడిచి. యోహాను సువార్త 14:25 ఎవడైనో నన్ను వెంబడింపగోరిని ఎడల. అది కేటగారికల్గా చెప్పాడు. రమ్మన్నాడు, కానీ వచ్చినోడు నిజంగా ఆయన వెంబడించాలనుకుంటే అన్నాడు. వెంబడించాలనుకుంటే
నీ తల్లినైను, నీ తండ్రినైను, నీ అన్నదమ్ములనైను, నీ భూములనైను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాదు. అది దాని ఉద్దేశం. ద్వేషింపకుంటే అంటే అర్థం ఏంటంటే, నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు నాకు పాత్రుడు కాదు. ఈ శిష్యులు ఎవరు? వీళ్ళు తమ సమస్తాన్ని విడిచి నన్ను వెంబడించిన వాళ్ళు. అంటే సమస్తాన్ని విడిచి వెంబడించడం అంటే వాళ్ళు సమస్తాన్ని ఎందుకు విడిచారు? వాళ్ళకు ఒక ఉద్దేశం ఉంది. ఉత్తినే బుద్ధిహీనంగా విడిచిపెట్టలా. పేతురు యేసు ప్రభుతో చాలాసార్లు అంటున్నాడంట, మేము మా సమస్తాన్ని విడిచి నిన్ను వెంబడించాం, మేము మా సమస్తాన్ని విడిచి నిన్ను వెంబడించాం అని అంటే యేసు ప్రభు వారు పేతురుతో ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, అప్పుడు యేసు ప్రభు వారు ఆయనతో ఒకటి అన్నాడు, మీరు అన్నీ విడిచిపెట్టి వచ్చారు, బాగానే ఉంది, మీకు ఒక విషయం చెప్తున్నాను, మీరు అన్నీ విడిచిపెట్టి వచ్చారు కాబట్టి ఇహమందు 100 రెట్లు, మీరు విడిచిపెట్టిన ప్రతిదానికి ఇహమందు 100 రెట్లు, పరలోకమందు నిత్యజీవం, మరి ఇంకొక అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చాడు ఆ 12 మందికి. మీరు నాతో కలిసి 12 సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకి మీరేం చేస్తారు? తీర్పు తీరుస్తారు. ఇక్కడ అన్నీ లేవు, కానీ పరలోకంకి వెళ్ళాక నువ్వు నేను ఆయన సీట్లో కూర్చుంటే చూస్తాం ఆయన్ని. దాని కొరకు ఇది విడిచిపెట్టారు. మీకు నేను ఎప్పుడు చెప్తాను చూసావా, జిమ్ ఎలియట్ అనే ఒక వ్యక్తి అన్నమాట. జిమ్ ఎలియట్ ఏమన్నాడంటే, ఆయన ఈక్వెడార్ అడవులకు వెళ్ళి నరమాంస భక్షకుల మధ్య ప్రాణం పెట్టి చనిపోయిన వ్యక్తి ఆయనకు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈజ్ నో ఫూల్. యవనస్తుడు 4గురితో కలిసి ఈక్వెడార్ అడవుల్లో నరమాంస భక్షకులకు వెళ్ళి సువార్త చెప్దామని దిగి ఆ నరమాంస భక్షకులు తినేస్తే చనిపోయారు 4. తర్వాత వాళ్ళ భార్య, పీటర్ ఫ్లెమింగ్ సహోదరి, వీళ్ళందరూ వచ్చి మళ్ళీ ఏ ప్రజలకైతే వీళ్ళు నరమాంస భక్షకులు తినేసారో వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళ రక్షకులను నడిపించింది. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈజ్ నో ఫూల్ హూ గివ్స్ వాట్ హీ కెనాట్ కీప్ టు గెయిన్ దట్ విచ్ హీ కెనాట్ లూజ్ ఇట్. మీకు అర్థమైందండి? ఈజ్ నో ఫూల్ హూ గివ్స్ వాట్ హీ కెనాట్ కీప్ టు గెయిన్ దట్ విచ్ హీ కెనాట్ లూజ్. జిమ్ ఎలియట్ అన్నాడు, పోగొట్టుకోలేని పరలోక రాజ్యం కొరకు ప్రాణం ఒకరోజు పోతుంది. ఈ ప్రాణం పోగొట్టుకునే ప్రాణం కొరకు తన ప్రాణాన్ని విడిచిపెట్టేవాడు ఫూల్ కాదన్నాడు. అంటే పోగొట్టుకోవడం అంటే ఈ లోకంలో ఎక్కువ రోజులు ఉండవు, కొద్ది రోజులే ఉంటాం, ఏదో రోజు చనిపోతాం. కానీ నిత్యం ఉండే దాని కొరకు పొందుకోవడానికి, దాన్ని సంపాదించుకోవడానికి ఈ లోకంలో ఈ ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు ఫూల్ కాదు అన్నాడు. నాకు మంచి మాట, భలే హార్ట్ టచింగ్గా ఉంటుంది. జాన్ జీ ప్యాటర్న్ అన్న ఆయన వ్యక్తి న్యూ హైబ్రిడిస్ దీవులకి వెళ్ళాడు, కనిబాల్స్ మధ్యకి, నరమాంస భక్షకుల మధ్యకి. ఆయన సువార్తకు వెళ్తుంటే ఆయన అందరూ అన్నారు, నీ ముందు వెళ్ళిన వాళ్ళందరినీ వాళ్ళు చంపుకు తినేశారు, నువ్వెందుకు వెళ్తావయ్యా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, వాట్ ఈస్ దట్? ఏముంది, నేను బ్రతుకుంటే ఏదో రోజు చచ్చిపోతాను, సమాధిలో పెడతారు, పురుగులు తింటాయి, పురుగుల కన్నా మనిషి శ్రేష్ఠుడు కాదా అన్నాడు. పురుగులు తినడం కన్నా మనిషి తినడం మంచిదే కదా అన్నాడు. హీ వెంట్ దేర్, హీ వాజ్ దేర్ ఫర్ 10 years. ఆ దీవి అంతా కూడా యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించారు. మన జీవితాల్లో మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. దేని కొరకు పిలుచుకున్నాడు? ఈ శిష్యులు, వీళ్ళు నా అన్నదమ్ములు, వీళ్ళు నా అక్క చెల్లెళ్ళు, వీరు నా తల్లి అన్నంలో ఉద్దేశం అంటే వీరు తమ సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు. రెండోది, సమస్తాన్ని విడిచిపెట్టి రావడమే కాదు, నాతో శ్రమ అనుభవించడానికి వచ్చారు. రెండోది, ఎవరు దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసా? తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తీసివే, ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తమే. ఆయన పాత్ర తాగాడు. యేసుతో కూడా శ్రమ పొందడానికి వచ్చారు, యేసుతో కూడా నింద అనుభవించడానికి వచ్చారు, యేసుతో కూడా సిలువెక్కడానికి వచ్చారు. వాళ్ళు, వీళ్ళు నా సహోదరులు, వీరు నా సహోదరి, వీరు నా తల్లిదండ్రులు, వీరు నా పరలోక రాజ్యంలో ఉండేవారు, తండ్రి చిత్తం చేసేవారే. మూడోది, వారి జీవితాల్లో వారు కొంతకాలం తెలియక నేను ముందు నెక్స్ట్ ఎవడు తన్నుకున్నారు. హ్యూమన్ నేచర్ ఉంది. కానీ తర్వాత కాలంలో పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వాళ్ళు ఆ ఇన్ఫైటింగ్ పోయింది.
అపోస్తల కార్యంలో రాయబడిన మాట అంటే వారందరూ సమిష్టిగా తమ చరస్థిరాస్తుల్ని తెచ్చిపెట్టి అపోస్తల పాదాల దగ్గర పెట్టి వారందరూ ఒక కుటుంబంగా ఉన్నారు. వాళ్ళు మూడో విషయం ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్ళేవాడు నేను అధికారులు ఉంటానా అని కోరుకోడు. ఈ లోకంలో అధికారాలు కోరుకోడు. ఈ లోకంలో ప్రభు కొరకు యేసు ప్రభు వారు చూపించిన మాదిరి చూపించాలనుకుంటాడు. పేతుర్ని స్ట్రాంగ్ పరిసైడు, అన్కాంప్రమైజ్డ్ పరిసైడ్ ఆయన. సడన్గా ఒకరోజు దర్శనం వచ్చింది ఆయనకి. మధ్యాహ్నం బాగా ఆకలేస్తుంది. ఇందాక చెప్పాను చూసారా, ఆకలి వేసినప్పుడు అన్నం తిన్న కళ, ఇలాంటి దర్శనాలు వస్తుంటాయి కొన్నిసార్లు. మంచిగా భోజనం టైము, ఆకలేసే టైము. ఆయన ప్రార్థనకు వెళ్ళాడు 12 గంటలకి. యూదులు 3, 9, 6, 9, 12, 3, 5, 6 గంటలకు ప్రార్థన చేస్తారు 5 సార్లు. కాబట్టి ఆయన 12 గంటలకు ప్రార్థన సమయానికి వెళ్ళాడు. ప్రార్థన చేస్తుంటే ఆకాశం నుండి ఒక 4 చెంగులు పట్టుకొని దిగింది. దాని నిండా భూమి మీద ఉన్న చతుష్పాద జంతువులు ఉన్నాయి, కొట్టుకొని చంపుకొని తినన్నాడు. పేతురు వెంటనే నేనెక్కడ, నేను జూని, నేను పరిసయుడిని, అపవిత్రమైన దాన్ని నేను ముట్టుకోనంటే దేవుడు అన్నాడు నేను పవిత్రం చేసిన దాన్ని నువ్వు అపవిత్రం అనడానికి వీల్లేదన్నాడు. ఈ కళ ఏటో అర్థమవలేదు ఆయనకి. కిందకి దిగుతుంటే కిందన మనుషులు ఉన్నారు. కొర్నేలి ఇంటి నుంచి మనుషులు వచ్చారు. నీ గురించి దేవుడు పంపించాడు, మా అయ్యగారు పంపించారంటే శతాధిపతి, మీరు మా ఇంటికి రావాలంటే ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో అందరూ, కొర్నేలి ఇంట్లో చాలామంది ఉన్నారు. చూసినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పేతురు. దేవుడు యెహోవా అందరికీ ప్రభు, యెహోవా అందరికీ ప్రభు ఆయన పక్షపాతం లేనివాడని నేను ఎరిగాను. అంతటా అందరూ మారు మనసు పొందాలి అని ఆ భావాలు మనలో నుంచి పోయే. అంటే ఏ భావాలు? అంటరాని వారు, వీళ్ళకి స్వార్థ ప్రకటించకూడదు, వీడు నరకానికి పోతాడు, నేనే నీతిమంతుణ్ణి అనుకునే భావం వాళ్ళలో నుంచి పోయింది. వీళ్ళు నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు. కాస్ట్, క్రీడ్, కలర్ చూడకుండా ప్యాషన్తో యేసుక్రీస్తుని లోకానికి అందించాలి, వాళ్ళు రక్షణ పొందాలి, వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళాలి, ఏ ఒక్కడు నశింపకూడదు అనే అండర్స్టాండింగ్ రావడమే ఆయన కుమారులు, ఆయన అన్నదమ్ములు, ఆయన అక్క చెల్లెళ్ళు అవుతాం. అలాంటి వారిదే పరలోక రాజ్యం. యేసుప్రభు వారు ఎవడరా నా అన్నదమ్ముడు, ఎవరు నా అమ్మ, ఏమనుకుంటున్నావు? ప్రభువా ప్రభు అనేసి ప్రతివాడు వెళ్ళిపోతాడు అనుకున్నావా? నాకు రక్త సంబంధాలు లేవు, బాంధవ్యాలు లేవు, రికమెండేషన్ లేవు. ఎవడు తండ్రి చిత్తాన్ని ఎరిగి ఆ చిత్త ప్రకారం చేస్తాడు, ఆ చిత్త ప్రకారం నడుచుకుంటాడు, ఆ చిత్త ప్రకారమైన ఆలోచనలు కలిగి ఉంటాడు, అట్టివాడే పరలోక రాజ్యంలో ఉంటాడు. అట్టివాడే నా సహోదరుడు, అట్టివాడు నా సహోదరి. జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహామును దేవుడు పిలిచాడు, సమస్తాన్ని విడిచి వచ్చాడు. ఇశ్రాయేలీయులైన తన జనాంగానికి, విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. ఫరో రాజ్యాధికారాన్ని విడిచిపెట్టేశాడు. రాజకుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడలా. అల్పకాల పాపభోగాలు ఐగుప్తులోనే అనుభవించడానికి ఇష్టపడలా. ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇశ్రాయేలీయులైన తన ప్రజల్ని కనాను తీసుకెళ్ళడానికి వచ్చాడు. మోషే పేరు చెప్పుకుంటున్నాం, అబ్రహాం పేరు చెప్పుకుంటున్నాం, నోవహు పేరు చెప్పుకుంటున్నాం, 12 శిష్యుల పేర్లు చెప్పుకుంటున్నాం, అపోస్తలుల పేర్లు చెప్పుకుంటున్నాం. వాళ్ళందరూ జీవ గ్రంథంలో రాయబడ్డారు. మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడాలంటే తండ్రి చిత్తాన్ని ఎరిగి, తండ్రి చిత్తం ఎరగాలంటే మన మనసు మారి రూపాంతరం చెందాలి, మారు మనసు అనుభవంలోనికి రావాలి. యేసు నీటి ద్వారా, ఆత్మ ద్వారా మనం తిరిగి జన్మిస్తేనే కానీ ఆయన చిత్తం, ఆయన స్వరూపంలోనికి మలచబడ్డం. 4వ తెసండి, మీరు పరిపూర్ణులగుటయే తండ్రి చిత్తం. ఇందాక రాసి చదివాం మత్తయి సువార్త, నీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉన్నారు. చూడండి 7వ అధ్యాయం 48వ వచనం, 5:48 మీ పరలోకపు తండ్రి
పరిపూర్ణులు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఈ నాలుగవది ఎవరంటే ఆ పరిపూర్ణతలోకి వచ్చిన వాళ్ళే పరలోక రాజ్యం కంటారు. వాళ్ళే యేసుప్రభు వారి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అవుతారు. పరిపూర్ణతలోనికి రావడం. చూడండి, మామిడి చెట్టు, బంగినపల్లి మామిడి చెట్టు, అది మంచిగా కాయలు బాగుంటాయి, కోసుకొని తినగలమా? తింటే పళ్ళు పూసిపోతాయి. పండితే ఆస్వాదిస్తాం, ఎంజాయ్ చేస్తాం. పరిపూర్ణత లేని అపరిపక్వపు క్రైస్తత్వం ఇతర కళ్ళలో పులుసు లాంటిదంట. ఎలాంటిదంట? కుంకుడు పులుసు లాంటిదంట. చెవులో జోరీగ లాంటిదంట. చాలామంది జోరీగలు పులుపులే ఎక్కువైపోయారు మనకి. పరిపక్వత లేని క్రైస్తవ జీవితం, దేవుని చిత్తాన్ని ఎరగని క్రైస్తవ జీవితం. ప్రభువా అనేసుకున్నంత మాత్రం అవరు. నాకు దగ్గర బంధువు అండి అవదు. ఆయన మొహమాటం లేనివాడు, పక్షపాతం లేనివాడు. ఆ దినాన్ని అనేకులు వచ్చి, ప్రభువా నీ నామమున దెయ్యంలో వెళ్ళగొట్టాం, నీ నామమున ప్రవచించాం, నీ నామమున అద్భుతాలు చేసాం, నీ నామమున ఏవేవో చేసాం అంటే ఏమన్నాడు తెలుసండి? అక్కడ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అక్రమము చేయువారులారా, క్రమము లేదు మీ బ్రతుకులో, ఆర్డర్ లేదు, నా చిత్తాన్ని మీరు ఎరగలేదు, మీరు చేశారు కానీ అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి అన్నాడు. నీ నామాన్ని దెయ్యాలు వెళ్ళగొట్టాం ప్రభా, అద్భుతాలు చేశాం ప్రభా, ప్రవచనాలు ఇచ్చాం ప్రభా, అక్రమం చేయువారులారా, ఐ డు నాట్ నో హూ యు ఆర్, మీరెవరో నేను ఎరుగును, గెట్ ది బిహైండ్. వీడిని ఆ చీకటి గదిలో వేయండి. అక్కడ ఏముంటాయి? ఏడ్పును, తన తండ్రి చిత్తం ఎరిగియు తన యజమాని చిత్తం ఎరిగియు అట్లు చేయని వానికి జాగ్రత్త. ప్రభు మన దర్శించే కాలంలో ఇంకా ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, నీ జీవితం ద్వారా దేవుడు ఆశించినది నీ ద్వారా జరిగించుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి. నువ్వు ఆయనకు అప్పగించుకుంటే, దేవా ఇదిగో నేను ఉన్నానంటే, నువ్వు ఎంత బలహీనుడు అయినా నిన్ను బలపరిచి, నిన్ను స్థిరపరిచి, పేతురు బొంకిన అతన్ని స్థిరపరిచి అతన్ని మాటేరిగా దేవుడు వాడుకున్నాడు. సెయింట్ పీటర్ బెసిలికా అని ఇప్పటికీ ఇటలీలో పోపు గారు ఉండే ఆ చర్చ్ పేరే సెయింట్ పీటర్ బెసిలికా. ఇప్పటికీ ప్రతి వాళ్ళు దాన్నే తెలుసుకుంటారు. బలహీనులు బలపరచబడతారు. ఓన్లీ థింగ్, మనస్సు మారి రూపాంతరపరచబడాలి. మారు మనస్సు పొంది తిరిగి జన్మించిన అనుభవంకి వచ్చి పరిశుద్ధాత్మను పొందుకొని పరిపూర్ణతలోనికి వచ్చి ఆయన చిత్తాన్ని చేసి ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చొని రాజ్యమేలే ఆ కృప దేవుడు మనందరికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకే ఈరోజు మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ హిస్ విల్. ఆయన చిత్తం ఏమైంది తెలుసా? మనం అందరం ఆయనతో కూర్చొని, ఆయన మహిమరాజ్యంలో ఆయనతో కూర్చొని, మనము ఏలాలని, మనము ఆయనతో కలిసి కూర్చోవాలని, మనము ఆయన ఉన్న స్థలంలో ఉండాలని, నేను ఉండు స్థలంలో మీరును ఉండులాగున అంటాడు. మనం ఆయనతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ చిత్తాన్ని ఎరిగిన వారమే ఆ మార్గంలో నడుచుకుందాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందామా? ఒకవేళ తెలియక అజ్ఞానం వల్ల పొరపాట్లు పడ్డామేమో ఈరోజు దాకా. ఈరోజు విన్నాం. చూడండి, ఇందాక చెప్తున్నాడు, వినని వాడికి పర్వాలా, కొద్దిగా విన్నవాడు కొద్దిగా అడుగుతాడు, ఎక్కువగా విన్నవాడికి ఎక్కువగా అడుగుతాడు. ప్రభువా నీ చిత్తాన్ని ఎరుగుట నాకు నేర్పించు నాయన. నా మనస్సు మారి రూపాంతరం చెంది నీ చిత్తాన్ని ఎరిగిన దాన్నై నీకు ఇష్టలుగా, నీ అన్నదమ్ములుగా, అక్కచెల్లుగా, నీ బిడ్డలుగా ఉండడానికి నన్ను ఎంచుకో ప్రభా. ఇగో నేను ఇష్టపడుతున్నాను. నా మనసు మార్చు, నాకు నూతన మనసు ఇవ్వు, నూతన హృదయాన్ని ఇవ్వు, నూతన ఆత్మనివ్వు అని ప్రభుని అడుగుదాం. ఇస్తాడు ఆయన. ఎవరిని ఆయన పక్షపాతం లేనివాడండి. ఎంత ఘోర పాపైనా సరే, ఎంత భయంకరమైన బలహీన స్థితిలోనూ ఉన్నా, ఎలాంటి బంధకాల్లోనూ ఉన్నా, ఎలాంటి వ్యసనాల్లో ఉన్నా, ఎలాంటి భయంకరమైన స్థితి నిన్ను ఆవరించున్నా,
దాన్ని తీసివేయగలడు, దాన్ని సరిచేయగలడు, దాన్ని బాగు చేయగలగాడు, నిన్ను బలమైన సాక్షిగా వాడుకోగలడు ఆయన. నేను చెప్పాలి అని చెప్పడం లేదు, కానీ ఎగ్జాంపుల్గా ఉండడం కొరకు ఒక మాట చెప్తున్నాను. ఎందుకంటే మార్నింగే చూశాను, నేను మార్నింగ్ చూశాను ఆ ఫేస్బుక్లో ఒక రోడ్డు మీద నిలబడి ఒక తల్లి, ఇద్దరు పిల్లలు మెళ్ళలో దండ వేసుకొని ఉన్నారు. ఆ దండ మీద బోర్డులో రాస్తుంది దేవుని మాటలు. ఆ తండ్రి మైక్ పట్టుకొని అమెరికా వీధుల్లో సువార్త ప్రకటిస్తున్నాడు. నాకు నచ్చింది. నువ్వు అమెరికా ఎందుకు వెళ్ళావు? డబ్బులు సంపాదించడానికి, అక్కడ చక్కగా బతకడానిక? అఫ్కోర్స్ అది అయితే అయి ఉండొచ్చు, కానీ నీ రక్షణను అమెరికా వీధుల్లో ఒక్కడన్నా వింటాడని ఆ ప్యాషన్ ఉంది చూసారా, అది నాకు బాగా నచ్చింది. రోడ్డు మీద నిలబడి తల్లి, తండ్రి, బిడ్డలిద్దరు కలిపి, భార్య, భర్త, బిడ్డలిద్దరు కలిపి పాట పాడుతూ మైక్లో వాక్యం చెప్తున్నారు. ఏం చెప్తున్నారో నాకు తెలియదు, కానీ యేసు ప్రభువుని చెప్తున్నారు. ఒక్కడన్నా వినకుండా ఉంటాడా? మార్నింగ్ ఫేస్బుక్లో చూసి నేను అనుకున్నాను, ఐఎమ్ రియల్లీ థ్రిల్డ్. షారోన్ లిల్లీ, తన హస్బెండ్, ఇద్దరు పిల్లలు ఆ మెడలో దండల బోర్డు కట్టుకొని అమెరికా వెళ్ళారు. ఎవరు చూడరు, పట్టించుకునే అవసరం లేదు. ఏది ఇది? ఆయన చిత్తం ఏంటో నీకు తెలుసా? అంతటా అందరూ మారు మనసు. నీకు రక్షణ ఇచ్చాడు, అది నీకు ఇచ్చాడు. ఆ రక్షణ నువ్వు అనేకులకు అందించాలి. అది దేవుని చిత్తమై ఉంది. దాన్ని ఎరిగి అలాగే జీవిస్తాను ప్రభా. నా బ్రతుకు ద్వారా నేను ఒక లైట్గా ఉండి, ఒక సాల్ట్గా ఉండి అనేకుల జీవితాలని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి నన్ను ఒక సాధనంగా వాడుకో ప్రభా. అదే కదా నీ చిత్తం అన్నవారు మీ కుడి హస్తాలు చూపించండి. హియర్ ఐ యామ్ లార్డ్, ఐఎమ్ విల్లింగ్. నేను బ్రతికున్నంతకాలం, నేను చనిపోకముందునైనా నేను నీ చిత్తాన్ని ఎరిగిన వాడిని, ఎరిగిన దాన్ని, నీ చిత్తాన్ని చేసి నీ అన్నదమ్ముడుగా, నీ అక్క చెల్లెగా, నీ రాజ్య వారసుగా ఉండాలని ఆశపడుతున్నాను అన్నవారు మీ కుడి హస్తాలు చూపించండి. ఉంటే అక్కడ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. మన ఆశ, మన డిజైర్స్ తప్పకుండా తీరుస్తాడు. నిజముగా మొర్రపెట్టు వారి మొర్ర ఆలకిస్తానన్నాడు. నువ్వు నిజంగా ఆశపడితే ఏ వయసులోనైనా, ఏ స్థితిలోనైనా సరే నిన్ను వాడుకోగలడు. మంచం మీద ఉన్నా కూడా నిన్ను వాడుకోగలడు. నడవలేని స్థితిలో ఉన్నా నిన్ను వాడుకోగలడు. మాట్లాడలేని స్థితిలో ఉన్నా నిన్ను వాడుకోగలడు. చూడలేని స్థితిలో ఉన్నా నిన్ను వాడుకోగలడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఓ తండ్రి, ఇగో నాయన, మేమందరం నీ కుమారులు, నీ కుమార్తెలం, కానీ నిన్ను విడిచి దూరం అయిపోయాం. మరలా నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా, నీ అన్నదమ్ములుగా, నీ అక్క చెల్లెలుగా ఆయన అనేకులలో జ్యేష్ఠుడగునట్లు రోమా 8:30 ప్రకారం మీరు అనేకులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని నిర్ణయించనో వారిని ఎరుగను, ఎవరిని ఎరుగనో వారిని పిలిచను, ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచనని 29 దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడి వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరగమన్నారు. నాయన, మా ఎడల మీరు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ వాక్యాన్ని చెప్పారు. నాయన, మీకు వందనాలు. ఇష్టపడి నిలబడిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ వాక్యం వింటున్న వారందరి జీవితాల్లో నీ చిత్తాన్ని ఎరగాలనే ఒక డిజైర్ పుట్టించండి. నీ చిత్తాన్ని చేయాలనే డిజైర్ పుట్టించండి. ఆ విధంగా నాయన నీ పరలోక రాజ్యంలో ఉండాలని, నీ అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా ఉండాలని ఆశ కలగాలని, అట్టి ఆత్మకార్యం జరిగించమని యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. సంఘ ప్రత్యేక అర్పణలు స్వీకరిద్దాం.
దేవుడు వారి యొక్క జీవితంలో చేసిన అనేకమైన మేలును జ్ఞాపకం చేసుకొని మరి ముందుకు వచ్చి దేవుని సన్నిధిలో ప్రత్యేకమైన అర్పణలు అర్పించిన వారు మన మధ్య ఉన్నారండి. మరి మన సంఘ ట్రెజరర్ గారు భాస్కర్ గారి, అలాగే శిరోమణి గారి యొక్క 38th వెడ్డింగ్ యానివర్సరీ మరి లాస్ట్ వీక్ జరుపుకున్నారు. మరి ఎన్ని సంవత్సరాలు దేవుడు వారి ఏడలో చూపిన కృపను బట్టి దేవుని కొనియాడుతూ ఉన్నాం. సో వారి కొరకు మనం ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మన సంఘ సభ్యులు ఆనంద్ గారు మరి కేజీహెచ్లో మరి చక్కని హై పొజిషన్లో వారు ఉన్నారు. మరి లాస్ట్ వీక్ వారి యొక్క రిటైర్ అయ్యారు చెప్తా ఉన్నారండి. సో దేవుడు మరి ఈ రెస్ట్ ఆఫ్ ది లైఫ్లో కూడా దేవుడు కృప చూపించడానికి సహాయం దయచేయడానికి ప్రేయర్ చేద్దాం. అలాగే 27th జూన్ మే 27th వాళ్ళ యొక్క బర్త్డే కూడా వాళ్ళు జరుపుకున్నారు. సో చక్కని ఆరోగ్యంతో మిగిలిన సంవత్సరాలు దేవుడు వారిని బలంగా వాడుకోవాలని మా వాళ్ళ కొరకు ప్రేయర్ చేద్దాం. అలాగే మునిపల్లి విజయ రాఘవులు గారి యొక్క 79th బర్త్డే 79వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారు. సో వారి కొరకు కూడా మనం ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకుందాం. అలాగే బి స్నిగ్ధ తను కూడా మరి తన జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మరి దేవుని సన్నిధిలో ప్రత్యేక మార్పు అర్పించి ఉన్నారు. అలాగే మన వచ్చిన సభ్యురాలు ఎస్తేర్ గారు ఉన్నారు. సో రీసెంట్గా మరి గర్భసంచి ఆపరేషన్ అయ్యిందంటండి. చక్కగా దేవుడు సర్జరీలో కృప చూపించి ఉన్నాడు. అలాగే క్యాన్సర్ కూడా డిటెక్ట్ అయింది. సో అది కూడా ఎర్లీ స్టేజెస్లో ఉంది. కాబట్టి అదేది కూడా ప్రొపగేట్ అవ్వకుండా ఎక్కువగా మారకుండా ఆ దేవుడు దాన్ని స్వస్థపరచాలని మన ప్రేయర్స్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ఇమ్మానుయేల్ గారి యొక్క మనవరాలు తన 8th బర్త్డే జరుపుకుంటూ ఉంది. మరి ఆ చిన్న చంటి బిడ్డ కొడుకు మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మరి డిఫరెంట్ రీజన్స్తో వచ్చి ఉన్నారు. వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు మనం స్మరించుకొని వారి కొరకు మనం ప్రేయర్ చేద్దాం. గొప్ప దేవ, సర్వాధికారి దేవ, మీకు వందనాలు తండ్రి. మా జీవితంలో మంచి విలిచేవాడవు నీవే నాయన. మీ సమయానుకూలమైన దీవెనలతో నాయన ముందుకు వచ్చి నిలబడిన వారి జీవితంలో మీరు చేసిన ఆ గొప్ప మేలుని బట్టి మిమ్మల్ని కీర్తిస్తూ ఉన్నాం నాయన. మరి బర్త్డేస్, యానివర్సరీస్ జరుపుకున్న వారిని, జరుపుకోబోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ వరకు ఎలాగైతే మీరు కాపాడారో నాయన, మరి నెక్స్ట్ ఇయర్ వరకు కూడా నాయన అట్లాగే నేను అన్ని విషయాల్లో వారి కృప చూపించమని వేడుకుంటా ఉన్నాం. నేను మరి ప్రియులు ఆనంద్ గారిని జ్ఞాపకం చేసుకోండి. నేను రిటైర్ అయిపోయారు తండ్రి. మరి ది రెస్ట్ ఆఫ్ ది లైఫ్లో ప్రభావ మరి మీ సేవలో ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి. అలాగే తండ్రి మరి లాస్ట్ ఇయర్ నుంచి మరి మే 27th వరకు వారిని కాపాడారు. 1 more బర్త్డే జరుపుకోవడం కృప చూపించున్నారు. అలాగే ప్రభు నెక్స్ట్ ఇయర్ వరకు కూడా తనకి చక్కని ఆరోగ్యం ఇచ్చి కాపాడమని వేడుకుంటా ఉన్నాం. అలాగే ఎస్తేర్ గారిని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. మరి ఆ గర్భసంచి యొక్క ఆపరేషన్లో కూడా మీరు చక్కగా జరిగించినారు. ఎలాంటి ఎక్స్ట్రా కాంప్లికేషన్స్ లేకుండా మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. నేను మరి ఆమె శరీరంలో మరి డిటెక్ట్ అయిన క్యాన్సర్ కూడా తొలగించమని ప్రేయర్ చేస్తున్నాం ప్రభా. అది నాయన మరి నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా నాయన మీరే దాన్ని సహాయం దయచేసి దాన్ని మీరు హీల్ చేయమని, ఆ ట్యూమర్ని మీరు తీసివేయమని మేము ప్రేయర్ చేస్తూ ఉన్నాం ప్రభా. అలాగే తండ్రి ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. ముందుకు వచ్చి నిలబడిన నేను మరి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని ప్రభా. మరి వారి యొక్క ఎడ్యుకేషన్లో కానీ, వారి యొక్క జాబ్స్లో కానీ, వారి వ్యక్తిగత జీవితంలో కానీ మీరు చేసిన అనేకమైన గొప్ప మేలుని బట్టి మేము కీర్తిస్తూ ఇలాంటి సమయానుకూలమైన దీవెనలతో వారిని నింపమని వేడుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అలాగే మన సంఘ అర్పణలు స్వీకరిద్దాం. పంటలు మైదాన
సమర్పణ సజీవ యాగమై అర్పణ చేతుము నిర్మల ప్రభునా. పూర్ణ సమర్పణ సజీవ యాగమై అర్పణ చేతుము నిర్మల ప్రభుడా. తనువే నీకిదే అంకితమౌగా, తనువే నీకిదే అంకితమౌగా. కానుక చేతు మా జీవితము అనవరతముని అర్పణగా. కానుక చేతు మా జీవితము. ఈ మందిరమున కొల్లగా నిధుల సమకూర్చుమిదే మా సంపదతో. నీ మందిరమున కొల్లగా నిధుల సమకూర్చుమిదే మా సంపదతో. అమరుగా నీవే ప్రేమైకదాత, అమరుగా నీవే ప్రేమైకదాత. కానుక చేతుము మా జీవితము అనవరతముని అర్పణగా. కానుక చేతుము మా జీవితము. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. మీలో ఎవరికన్నా ఏ అవసరతున్న శారీరక, మానసిక, ఆర్థిక, ఆత్మీయ మీ కుటుంబాల్లో, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెల కుటుంబాలు, మీ బంధువులు, స్నేహితులు, ఎరిగిన వారు ఎవరన్నా ఉంటే ఈ ప్రార్థనలో ఏకీవించండి, వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన అందరూ ఆమేన్ చెప్తాం. ఇంతమంది మనం ఆమేన్ చెప్పినప్పుడు దేవుడు ఇది ప్రార్థనా మందిరం అన్నాడు. దీన్ని ఇది అనేకుల కొరకు, అన్ని జనులకు ప్రార్థనా మందిరంగా చెప్పబడుతుంది. మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన ఉన్నాడని, ఆయన ఎదుకు వచ్చేవాడిని ఆయన త్రోసివేయడని, ఆయన ఎదుకు వచ్చేవాడు ఆయనకు ప్రతిఫలం దయచేయవాళ్ళని నమ్మాలి కదా అంటాడు కదా. మనం అడుగుదాం, తప్పకుండా ఆయన ఇస్తాడు. ప్రార్థనలోకి వెద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడవు, ప్రేమ నమ్మకం గల దేవా, దేవనైనా ఈ పునరుద్ధాన దినమందు నీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి మీ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. కలిగిన దాంట్లోంచి నాయన కొంత తీసుకొచ్చి నీకు ఇవ్వగలిగాం. దేవా, మా అర్పణలు మీరు ఎరిగిన దేవుడు, మా హృదయాలు ఎరిగిన దేవుడు, మా కృతజ్ఞతను ఎరిగిన దేవుడు. నాయనా తండ్రి, ప్రతి గుప్పిల్ని దీవించండి, నూరంతలుగా ఫలింపచేయండి. అలాగే నాయన, మరి ఇదను నీ సన్నిధానానికి రాలేకపోయిన బిడ్డలు ఉన్నారు నాయన. ఏ కారణాల చేత రాలేకపోయినా బిడ్డలను కనికరించండి, కృప చూపండి. ఆసుపత్రుల్లోనూ మంచాల మీద ఉండి బలహీన స్థితిలో ఉండి, లేక దూర ప్రయాణాల్లో ఉండిపోయి రాలేకపోయి ఉంటే కనికరించండి. వారికి వారం వారి సన్నిధిలో కనబడడానికి కృపనివ్వండి. అలాగే ఆన్లైన్లో వాచ్ చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, కృప చూపమని బ్రతిమలాడుకుంటున్నాను. మా సంఘాన్ని మీరు దీవించి గడిచిన కాలం అంతా మీరు కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని గడిచిన వారము, గడిచిన నెలంతా అక్కడ కాచి కాపాడారు. అనేకమైన ప్రయాణాల్లో, పనిపాట్లలో, ఆపదల్లో, ఇబ్బందుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో కూడా కృప చూపారు నాయన. శారీరక, మానసిక బలహీనతల్లో, అంతేకాకుండా ఉద్యోగాల్లో ఉన్నతమైన స్థితిలో ఉన్న బిడ్డలు వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యల్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించారు. మీకు వందనాలు. కొంతమంది ఉద్యోగ విరమణ చేశారు, వారిని బట్టి కూడా నీకు వందనాలు. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి ఆనంద్ గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇంకెంతమంది అలాగ ఉద్యోగ విరమణ చేశారో వారిని, వారి కుటుంబాలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. బర్త్డేస్ జరుపుకున్న వారు ఉన్నారు నాయన. నూతన దయాకిరీటాలు మీరు ధరింపజేశారు. ఇంతవరకు మీరు ఇచ్చిన ఆరోగ్యం, ఆయుష్
కుటుంబాలను బట్టి నీకు లెక్కలేని స్థితిలో వారు నిత్యము కృతజ్ఞత కలిగి నిన్ను స్తుతించేవారుగా ఉండడానికి కృపనివ్వండి. అలాగే వివాహ దినాలు జరుపుకున్న వారిని బట్టి వందనాలు. వారు సక్సెస్ఫుల్గానైనా వారి వైవాహిక జీవితంలో ఇన్ని సంవత్సరాలు గడవడానికి, ముందుకు వెళ్ళడానికి మీరు చూపిన కృపని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే దూర ప్రాంతంలో ఉన్న బిడ్డలు, చదువుకున్న బిడ్డలు, పరీక్షలు రాసిన బిడ్డలు, ఉద్యోగాలు సంపాదించుకున్న వారు, వివాహాల కొరకు సిద్ధపడుతున్న వారు, వివాహాలు అయిన బిడ్డలు, గర్భిణీ స్త్రీలు, అలాగే పిల్లల్ని కన్నవారిని అందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా సంఘంలో ఉన్న వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన కృప చూపండి. నాయన జయరావు గారిని బట్టి, దత్ గారిని బట్టి, అలాగే తండ్రి మిస్సెస్ శర్మ గారిని బట్టి మీ పాదాల దగ్గరికి వస్తున్నాను. ఇంకా కొంతమంది సంఘానికి వస్తున్నారు బలహీన స్థితిలో ఉన్నప్పటికీ నాయన నీ కృపనిచ్చి వారి మందిరానికి రావడానికి కృప చూపుతున్న వాటి వారిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను.